అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా మహాసభలు రేపు 20వ తేదీలోగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఆ 20వ తేదీ నుండి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఒంగోలు నగరంలో ప్రారంభిస్తా ఉన్నాం. 23, 24, 25 తేదీల్లో 23వ తేదీ భారీ బహిరంగ సభ, 24, 25 తేదీల్లో పెద్ద ఎత్తున డెలిగేట్స్ ప్రతినిధుల సభ కూడా జరుపుకోబోతా ఉన్నాం. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, కామ్రేడ్ కె నారాయణ గారు, అదేవిధంగా తెలంగాణ సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కె సాంబశివరావు గారు, రావుల వెంకయ్య గారు, వీరందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఇవాళ దేశ రాజకీయాలతో పాటు ప్రత్యేకించి మన రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ఆర్థిక పరిణామాలపైన ప్రధానంగా చర్చ జరుపుకోతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు చంద్రబాబు గారు పరిపాలన చేశారు, మరో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఇవాళ మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలన కొనసాగుతా ఉంది. మరి 10 ఏళ్ల రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర అభివృద్ధి ఒకవైపు ఆలోచిస్తే, అభివృద్ధి అనేది ఇది లాప్ సైడెడ్గా, అంటే ఒక రకంగా ఇది అసమగ్రంగా ఉంది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే దిశగా ఈ అభివృద్ధి సాగడం లేదు. ఇవాళ మన రాష్ట్రం అవునన్నా కాదన్నా వ్యవసాయక రాష్ట్రము. ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. అలాంటి రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వము పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు. ఈ 10 ఏళ్ల అనుభవమే అది. అదేవిధంగా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి తద్వారా సాగునీరు, తాగునీరు ఇవ్వాలనే ఆలోచన చేయకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పక్కాగా డివేట్ అయ్యారు. డివేట్ అయిపోయి పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి పట్టించుకోవడం లేదు. పోలవరం ఎత్తు తగ్గించినా కూడా దాని గురించి మాట్లాడడం లేదు. ఇవాళ ఆయన చేస్తున్నది ఏమంటే కొత్త స్కీములు చేస్తూ ఉన్నాడు. ఇవాళ P4 పద్ధతిలో పోలవరం బనకచెర్ల అనే పేరుతో దాదాపు 82,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టు ఇవాళ తెర మీదకి తెచ్చాడు. ఈ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడవు. హంద్రీనీవా 1995లో మీరు శంకుస్థాపన చేశారు. గాలేరు నగర్కి 95లో శంకుస్థాపన జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు 30 ఏళ్ళు గడిచినా సరే ఇంతవరకు దాన్ని కంప్లీట్ చేయలే. కాబట్టి ఏమంటే పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా, దాని కింద తాగునీరు, సాగునీరు ఇవ్వకుండా నీవు ఇవాళ మళ్ళీ డైవర్ట్ అయిపోయినావు. డైవర్ట్ అయిపోవడమే కాకుండా మొదటికే మోసం చేస్తా ఉన్నావు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కానీ ఇవాళ మీరు చేస్తున్న చర్యల వల్ల ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాని ఎత్తు తగ్గించింది. ఎత్తు తగ్గించడం వల్ల ప్రయోజనాలు ఉండడం లేదు. 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయాల్సిన చోట దానికి కూడా మోసం జరుగుతూ ఉంది. కాబట్టి ఏమంటే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించకుండా ఇవాళ ప్రైవేట్కి ప్రాజెక్టులు అప్పచెప్పాలా, కాంట్రాక్టర్లు దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి, అప్పులు తేవాలనే దాంతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు తెస్తా ఉన్నాడు. అదేవిధంగా పారిశ్రామిక విధానంలో కూడా మార్పులు రావాలని కోరుతా ఉన్నాం. దీనితో పాటు ఐటీ సెక్టార్లో కానీ, టూరిజం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఇవాళ ఏ రకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అనే అంశాలపైన రేపు మహాసభలో మేము ఒక తీర్మానాన్ని ఆమోదించబోతా ఉన్నాం. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమంటే అనంతపురంకి వచ్చిన తర్వాత ఇవాళ అనేక జిల్లాల్లో నేను చూస్తా ఉన్నా, కానీ ఇవాళ అనంతపురం లాంటి నగరంలో, ఒక ప్రశాంతమైన నగరంగా పేరుగాంచిన అనంతపురం నగరంలో కూడా ఇవాళ కబ్జాకోర్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు, అన్నిటికీ లంచాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే నిజంగా మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. ఆయన ఏమంటున్నాడు, సుపరిపాలన జరుగుతూ ఉంది, తొలి అడుగు అది అని చెప్తా ఉన్నావు. నీ సుపరిపాలన ఏముందో ఒక చంద్రబాబు నాయుడు గారు నేను కోరేది ఏమంటే ఎవరినైనా ఒకరిని పంపమంటా అన్నా అనంతపురానికి. ఎవరినైనా ఒకరిని పంపించి అనంతపురంలో ఏం జరుగుతూ ఉంది, కబ్జాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి,
బెదిరింపులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా లేఅవుట్లు వేస్తే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఎవరైనా మాల్ పెడితే డబ్బులు ఇవ్వాలి, తర్వాత మొత్తం బ్రాందీ షాపులన్నీ ఆయన హ్యాండ్ ఓవరే, తర్వాత చికెన్ సెంటర్లు కూడా డబ్బులు ఇవ్వాలి అని అంటా ఉన్నారంటే, లాస్ట్ బుడుబుక్కులలో భూములకు కూడా ఎసరు పెట్టారంటే వీళ్ళంతా బుడుబుక్కు వీళ్ళు అర్థం కావడం లేదు. ఈ ఎమ్మెల్యే ఎంత బుడుబుక్కులోడో నాకు అర్థం కావడం లేదు. పాపం బుడుబుక్కులలో అంటే వాళ్ళు ఏదో పాపం పాత బట్టలు అవి ఇవి చేసుకొని వాళ్ళు కష్టపడి ఇంత ఇది చేసుకుంటే దాంట్లో కూడా వాళ్ళ భూములు కూడా ఎసరు పెట్టినారంటే ఇక్కడ వైశ్యులను బతకనివ్వరు, ఎవరిని బతకనివ్వరు. అనంతపురం నగరంలో ఏనాడు కూడా ఇలాంటివి చూడలేదు. ఇంత ఘోరాతి ఘోరం అనేది స్వతంత్రం వచ్చినాక ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తరిమల నాగిరెడ్డి గారి కాలం నుండి కూడా అనంత వెంకటరెడ్డి గారు పెద్ద ఆయన, అదేవిధంగా డి నారాయణ స్వామి గారు జడ్జిగా పనిచేసిన వ్యక్తి, అనేక మంది ఇక్కడ మహామహులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కానీ మొన్న అనంత వెంకటరామరెడ్డి, ప్రభాకర్ చౌదరి ఉన్నప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు ప్రజలు చెవి చూడలేదు. ఇవాళ ఇలాంటి వాడిని ఎమ్మెల్యేగా ప్రసాదించినందులకు అనంతపురం నగర ప్రజలు చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటారు. ఇలాంటి ఎమ్మెల్యేకి బీఫారం ఇచ్చి నువ్వు గెలిపించి మళ్ళీ ఇప్పుడు సుపరిపాలన నీవు చెప్తా ఉన్నావంటే ఏమి సుపరిపాలనయా? నువ్వు మొత్తం అవుట్ రైట్ గా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ అని కూడా అంతకుండితనం. నీ ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరు పనిచేయడంలే, ఆఫీసులో ఏ ఆఫీసుకి పోయినా లంచం లేకుండా పని జరగడంలే. కాబట్టి ఏమంటే ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి అవినీతికరమైన పరిస్థితులు కింది స్థాయిలో కొనసాగుతా ఉన్నాయి. మీడియా వాళ్ళపైన దాడులు జరుగుతా ఉన్నారు. కొట్టడం కాదు, రైల్వే లైన్ మీద వేస్తామంటున్నారు, రైల్వే పట్టాల మీద వేస్తామంటున్నారు. ప్రతి దాంట్లో కూడా బెదిరింపులు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. నేను సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నా, సీఎం గారిని ఏదో విమర్శించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు పైన 4 రాళ్ళు వేయాలని నేను చెప్పడంలే. నేను లేదంటే మీ పరిపాలన వేరే గవర్నమెంట్తో పోల్చుకోమని కూడా నేను చెప్పడంలే. నేను సున్నితంగా ఒకటే మాట చెప్తా ఉన్నా, గతంలో కూడా మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఏనాడు కూడా మీ గురించి మేము ఇట్లా ఈ మాటలు చెప్పలే. ఇవాళ మీ పరిపాలనతోనే ఇప్పుడున్న పరిపాలన బేరీజ్ వేసుకోండి. గతంలో మీ పరిపాలనలో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూశాను, ఎవరిపైన ఆరోపణలు వస్తే మీరు పిలిపించి మందలించి దాన్ని మళ్ళీ పేపర్లో రావడము, వాళ్ళని కట్టడి చేసేవారు. ఇవాళ బరి తెగిస్తా ఉన్నారు, బరి తెగించి వాళ్ళ అవినీతి రాజ్యం నడుస్తూ ఉంది. అనంతపురం లాంటి టౌన్లో ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఇంకా మళ్ళీ పల్లెల్లో ఏమేమి జరుగుతూ ఉన్నాయో, మహిళల పైన దాడులు చేస్తూ ఉన్నారు, కుటుంబాలను బెదిరిస్తూ ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు ఎవరు విచ్చలవిడితనం వచ్చేది. కాబట్టి ఏమంటే ఈ అంశం పైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి సారించకపోతే ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి ఆయనే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.